जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। शुद्धाय शान्ताय नमस्वनिष्ठया मनस्य पार्धं विकसद्वयाय नमो जगत्स्थानलयोधयेषु गृहीतमाया गुणविग्रहाय। శుద్ధునకు శాంతునకు స్వనిష్ఠతో మనసులలో అపార్థముగా భేదభావనను వికసింపచేయువానికి జగత్ యొక్క సృష్టి స్థితిలేములయందు యోగమాయచే గ్రహించబడిన గుణమయ ఆకారము కలవానికి నమస్కారము. 4th Canto 30th Chapter 20th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కందం 19వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం స్వయంభువ మనువు సృష్టి చేయమని అడిగినప్పుడు అడుగున సముద్రంలో దాగినటువంటి ఆ భూమిని పైకి తీసుకురావడానికి వరాహవతారం ఉద్భవించడం చూసాం. ఆ ఉద్భవించిన వరాహవతారాన్ని బ్రహ్మ ఇతర దేవతలందరూ కూడాను ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనా భాగంలో ఇంకొంత భాగాన్ని మనం ఇప్పుడు సేవిద్దాం. స్పర్శ మొదలగు విషయములందు ఆసక్తి లేకపోవుట అనడి వైరాగ్యము, భక్తి, మనోజయం వీటిచే కలిగిన ధ్యానరూపము జ్ఞానము అనునవి అన్నీయు నీ అనుగ్రహమును ఆర్జించుటకు సాధనములు. అట్టి సకల విద్యలకు గురువగు నీవు గురువు ఆచార్యుడు అయి ఉన్నావు. వరాహవతారమున, రామావతారమున, కృష్ణావతారమున భగవానుడే ఉపాయమని విశ్వసించిన వారికి తానే రక్షకుడనే ఉండునని స్వామి ఉపదేశించినాడు. కావున శరణాగతి అనేది విద్యను లోకములకు అందించిన విద్యాగురువు శ్రీ వరాహమూర్తి. నీ కోర చివరి భాగమున భూమి పర్వతములతో కూడి పైకెత్తబడి ప్రకాశించుచున్నది. తెల్లని నీ కోరపై నిలిచి ఉన్న భూమి ఏనుగు మడుగు నుండి వెలికివచ్చుచు బురదతో కూడిన తామర తీగను తన కోరతో పెకిలించి పైకి తెచ్చున్నట్లు ఉండెను. దంతముతో భూమండలము దాల్చి ఉన్న నీ వరాహ రూపము శిఖరముపై మేఘము నిలిచి ఉన్న కులపర్వతం వలె ఒప్పుచున్నది. హే భగవాన్, స్థావర జంగమాత్మకమగు ఈ లోకము నిలుచుటకు ఆధారముగా నీ భార్యయు జగత్తులకు తల్లి అయ్యు ఈ భూమిని నిలుపుము. నీవు జగత్తులకు తండ్రివి, రక్షకుడవు కూడా అయి ఉన్నావు. ఆ భూమి మీద ఉండి మేమందరము తల్లిదండ్రులకు మీ ఇరువురకు నమస్కారము చేసి సేవింతుము. యజ్ఞమును ఆచరించువారు తమ మంత్రశక్తిచే అరణియందు అగ్నిని ప్రతిష్ఠించినట్లు భూమిని నీయందు నీవు నిక్షేపించుకొని ఉంటివి. పాతాళమునకు అంటుకొని పోయిన ఈ భూమిని వెలికి తీయుట నీవు తప్ప వేరొకడెవడూ చేయగలడు. నీవిట్లు చేయుటలో ఆశ్చర్యము లేదు. నీవు విశ్వమునంతకు ఆశ్చర్యకరమగు వివిధ విచిత్ర రూపములతో జగత్తును సృజించగలవాడవు. నీ సంకల్పమాత్రముచే ఆశ్చర్యకరమగు నీ సంకల్ప శక్తిచే విశ్వమును సృజించితివి. నీవు నీట నుండి వెలికి వచ్చుచు జూలు దులిపినప్పుడు పైన పడిన నీటి బిందువులచే జనః తపః సత్యలోకములలోని మేమందరము పరిశుద్ధి నందినాము. అపారముగు జగత్సృష్టి మొదలగు వ్యాపారములను చేయు నీ కర్మల అంతు ఎరంగవలనని కోరినవాడు బుద్ధిహీనుడు. నీ యోగమాయాశక్తిచే సత్వరజస్తమో గుణముల సంబంధముచే ఈ విశ్వమంతయు మోహమునందినదై సుఖమునంది ఉండునట్లు నీవే అనుగ్రహింపుము. ఇట్లు బ్రహ్మవేత్తలగు మునులచే స్తోత్రము చేయబడిన ఆ వరాహమూర్తి తాను వెలికితీసిన భూమిని తన గిట్టలతో ఆక్రమింపబడిన జలమునందు ప్రతిష్ఠించెను. ఇట్లు భగవానుడు రసాతలము నుండి భూమిని వెలికితీసి జలముపై ప్రతిష్ఠించి తానేగెను. తన కీర్తిచే లోకమును పాలనము చేయు భగవానుని మంగళకరమగు మనోహరమగు ఈ కథను ఎవడు వినునో వినిపించునో వాని హృదయమునందు భగవానుడు వసించి ప్రసన్నముగా చేయును. సకల పురుషార్థములను ఒసంగెడి భగవానుడు ప్రసన్నమైన నాడు ఇక లభింపనది ఏదీ ఉండదు. అల్పములగు కోరికలు కోరుట మాని ఆ పరమాత్మే తనకు ఆత్మేని ప్రేమించి సేవించు వారిని తనంత తానే
తనను పొందించుకొనును. పురుషార్థము ఎరింగినవాడు పూర్వకథలను వినున్నప్పుడు తాను చెవులనే దోసిలిగా చేసుకొని త్రాగి సంసారమును తొలగించుకొని జీవించుచూ ఇది చాలును అని తృప్తినందువాడెవడు? భగవత్కథలను వినడి వానికి తృప్తి ఉండదు. భగవత్కథలను విని చాలును అనినవాడు పశువై ఉండినే గాని మనుష్యుడు కాదు. విదురుడు మైత్రేయుడు చెప్పిన వరాహరూపియగు భగవానుని కథను విని భగవత్కథాశ్రవణమయందు తృప్తిలేని వాడై 2 చేతులను ఎత్తి నమస్కరించుచూ మరల ఇట్లు ప్రశ్నించెను. యజ్ఞమూర్తియగు శ్రీహరి ఆదిదైత్యుడగు శరణ్యాక్షుని చంపినని వింటిని, కాని కోరతో భూమిని ఉద్ధరించుండగా వరాహమూర్తికి హిరణ్యాక్షునికి యుద్ధం ఎలా జరిగెను ఎరింగింపుము అనెను. విదురుని ప్రశ్న విని మైత్రేయుడు అభినందించున్నాడు. చాలా బావుగా ప్రశ్నించితివి. మరణశీలురగు మనుష్యులకు మృత్యుపాశమును శిథిలము చేయునది భగవత్కథయే. నారదుడు చెప్పిన భగవత్కథను విని ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు మృత్యు శిరస్సుపై పాదమును మోపి భగవత్స్థానమును అధిరోహించినాడు. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు చెప్పుచుండగా నేనొక ఇతిహాసమును విన్నాను, దానిని చెప్పదని వినుము. పూర్వము దితి అనడి దక్ష ప్రజాపతి కుమార్తె సంతానము కావలనడి అనడి కోరికతో తన భర్తయగు కాశ్యపుని కామపరవశ అయి సంధ్యాసమయములో పొందవలనని కోరినది. సంధ్యాసమయమున అగ్నిహోత్రమునర్చుకొని యజ్ఞపతియగు పరమపురుషుని ఆరాధించి సూర్యాస్తమయ సమయమగుచుండగా కాశ్యపుడు అగ్నిహోత్రశాలలో కూర్చొని ఉండెను. అతని వద్దకు దితి వెళ్ళి, దేవా, మీ సమాగమమును పొందవలనని కామదేవుడు నన్ను కదల్చివేయుచున్నాడు. నా సవతులందరూ సంతానవతులై ఐశ్వర్యముతో సుఖముగా ఉండుట చూచి నా మనసు దహించుకొని పోచున్నది. నన్ను మీరు అనుగ్రహింప ప్రార్థన. మీకు మంగళమవుకాక. భర్త యొక్క ఆదరమును పొందిన స్త్రీలు లోకములో కీర్తినందుదురు. భర్త చేయు సమ్మానము భార్యకు తాను ఆమెయందు మరల జన్మించుటయే కదా. భర్తయే భార్యయందు కుమారుడుగా జన్మించునని ప్రసిద్ధమై ఉన్నది. పూర్వం మా తండ్రి ప్రజాపతి తన కుమార్తెలయగు మాయందు ప్రేమగలవాడై మమ్ములను వేరువేరుగా పిలిచి వరునిగా ఎవరు కావాలని అడిగాను. అప్పుడు అందరము మిమ్మల్నే భర్తగా కోరుకొంటిమి. అప్పుడు మమ్ములను 13 మీకు భార్యలుగా సమర్పించినాడు. మేమందరము నీ స్వభావమును అనుసరించి ప్రవర్తించువారలము. అందుచే నీవు మా ఎడల సమానముగా ప్రేమను చూపుట న్యాయము. నీవు మంగళకరుడవు. నా కోరికను తీర్చి అనుగ్రహింపవలెను. ఆర్తులు మహాపురుషులను చేరి తమ కోరిక నెరవేరిక మరలుట ఉండదు గదా. ఇట్లు దీనముగా కామపరవశ అయి చాలా మాటలు మాట్లాడుచున్న దితిని చూసి జితేంద్రియుడు కాశ్యపుడు ఇట్లు బదులు పలికెను. లోకములో భార్య కోరికను తీర్చుట భర్త ధర్మము కదా. కావున తప్పక నీ కోరికను తీర్చగలను. భార్యే ధర్మార్థ కామములను సాధించుటకు సాధనము. భార్య గల పురుషుడు గృహస్థాశ్రమమునందు ఉండి మిగిలిన 3 ఆశ్రమముల వారిని సేవించుచు దుఃఖమును సముద్రమును దాటగలడు. భార్య భర్తకు అర్ధశరీరమని శాస్త్రములు చెప్పును. ధర్మార్థ కామములయందు భార్య కూడా భర్తతో సమానముగా బరువు మోసి ఏ విధములకు తాపములు లేకుండా చేయును. బ్రహ్మచర్యం మొదలగు ఆశ్రమములో ఉండువారు ఇంద్రియములను జయించుటకు చాలా శ్రమపడవలెను. దుర్గము గలవాడు దొంగలు మొదలగువారు లోనికి రాకుండా ఎట్లు నిరోధించుకొనగలడో అట్లే భార్యతో కూడి ఉన్న గృహస్థ ఇంద్రియములను దొంగలను సులభముగా నిరోధించుకోగలడు. ఇట్లు ఉపకారము చేయు నీకు ఏమి చేసి ఉపకారమునకు ప్రత్యుపకారమును చేయగలను? నీవు సంతానము కొరకు ఇప్పుడు కోరితివి, తప్పక నెరవేర్చెదను. కాని ఒక ముహూర్త కాలము తమోగుణం అధికముగా గల రుద్రుడు వారి సేవకు గల ప్రమదగణములనడి భూతములు ఎల్లడలా సంచరించుందురు. భూతములకు అధిపతి అగు రుద్రుడు ప్రమదగణములతో కూడినవాడై తన వాహనమగు వృషభభూమిపై భూమినంతనూ సంచరించుచుండును. శ్మశానములో బయలుదేరిన సుడిగాలికి చెదిరిన కేశములు గలవాడై ఒడలి నిండుగా భస్మము పూసుకొని దివ్య దేహకాంతితో ప్రకాశించుచు రుద్రుడు తన 3 కన్నులతో లోకమునంతనూ చూచుచుండును. అతనికి మరుగైన ప్రదేశముండదు. అతడు నీకు మరిది, నీ సోదరియగు సతీదేవి భర్త. అందుచే
ఇతడు చూస్తుండగా మనము కలియరాదు. అతనికి తనవారు పైవారును భేదము లేదు. ఒకరు ఆదరింపదగినవారు, వేరొకరు నిందింపదగినవారు అనునది కూడా లేదు. మనము సంసారులము. ఈ విభూతి అంతయు ఆ రుద్రుని పాములతో నిర్మాల్యము వలె త్రొక్కబడి అనుభవింపబడి వదిలివేయబడినది. సంసారులందరూ అనేకములగు ఐశ్వర్య సాధనములను అనుభవించి ఆ విభూతులను కోరుచుందురు. ఆ రుద్రుని చరిత్రము నిర్దిష్టమైనది. ఆ అవిద్యావరణమును తొలగించు జ్ఞానము వసంగెడివాడు ఆ రుద్రుడే. ఇట్టివాడయు పిశాచ వ్యాపారమును చేయుచు తిరుగుచుండును. అతడు ఆత్మానుభవమును ఆనందించువాడు. అందుకే అతనికి బాహ్యముగా వేషము ప్రధానము కాదు. బాహ్యమగు వేషము ప్రధానము కాదు. అది ఎరుంగని అజ్ఞానులు అతని చరిత్రమును నిందించుచుందురు. కుక్కలకో నక్కలకో ఆహారమయ్యడి ఈ శరీరము తాను అనుకొని దీనిని వస్త్రాదులతో అలంకరించుకునడి వారు మూర్ఖులు. పులస్త్యుడు, పులహుడు మొదగు ప్రజాపతులందరూ ఆ రుద్రుడు ఏర్పరిచిన మర్యాదలనే పాలించుచుందురు. ఈ విశ్వమును సంహరించువాడాతడు. అందుచే అతనే ఈ విశ్వమునకు కారణమయ్యుండును. మాయ అతని ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించును. అహంకారమునకు అతడు అధిష్టాన దైవము. అందుచే అహంకారము అతని వశవర్తి అయి ఉండును. అట్టివాని ప్రవర్తనము లోక విరుద్ధముగా ఉండుట నటనమే. అందుచే నీవు భర్తృ సమాగమము కోరుట తగదు అని చెప్పాను. మరి దాని తర్వాత దితి ఏమన్నది ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.